హాయ్ అండి. హాయ్ అన్న. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, పైరసీ మొత్తం పోయిందని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది పైరసీ ఐబొమ్మ తీసి? ఇది ఒక జోక్ అన్న. ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్లనే పైరసీ మొత్తం పోయింది అనుకోవడం చాలా భ్రమ. అది మూర్ఖపు చర్య, దానికంటే మించింది వేరే లేదు. ఎందుకంటే మూవీ రూల్స్ కానీ అనేక రకాల వెబ్సైట్లు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వల్ల కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ అది వేరే వెబ్సైట్స్లో పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒకటన్నా, ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఆయనే చాలా తక్కువ ఇంటర్మీడియట్ 10th చదువుకొని ఒక డిగ్రీ లేదంటే చదువుకొని ఆయన ఇంత టెక్నాలజీని అంటే అందిపుచ్చుకొని అంటే ఒక సినిమాల్ని ఫైరస్ చేసి ఇంకా అనేక డాటాను కూడా ఆయన సేకరించే ప్రయత్నం చేసిండంటే ఆయన దగ్గర ఎంత టెక్నాలజీ ఉందన్న. అలాంటి టెక్నాలజీ ఉన్న వాళ్ళను దేశంలో మన చాలామంది ఉంటారు, అలాంటి అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు కొంచెం ఏదైనా సోర్సెస్ చూపిస్తే మన దేశానికే ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ. అరెస్ట్ చేసిన తర్వాత వాడుకుంటే బెటర్ అంటారా గవర్నమెంట్? అరెస్ట్ చేయడం అంటే చేసిన తర్వాత కాదు. సో అలాంటి ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళకు, మర్డర్లు చేసిన వాళ్ళకు, మానభంగాలు చేసిన వాళ్ళకే బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో అంతకంటే పెద్ద క్రైమ్ అయితే చేయలే. ఆయన చేసిందల్లా ప్రజలకు సేవ, అంటే ఫ్రీగా ఆయన వెబ్సైట్ నుండి ఫ్రీగా ఆయన సినిమాలు అయితే చూపించాడు. సో ఏంటంటే అది క్రైమ్ అయినప్పుడు వీళ్ళు 10 రూపాయలు, అంతకుముందు గతంలో మీరు చూశారు జగన్ ప్రభుత్వం కానివ్వండి, అనేక ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు చాలా వరకు తగ్గించాయి. అట్లాంటి తగ్గిస్తే బెటరు. ఈ నిర్మాతల ఒత్తిడి వల్ల, వాళ్ళ ఒత్తిడి, వీళ్ళ ఒత్తిడి వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే టికెట్ రేట్లు 100 ఉన్న టికెట్ రేటు 1000 అయిపోతుంది. ఎందుకు అసలు అంతగానో? అదే పెద్ద క్రైమ్ కదా. అసలు ఇంతమంది పేద ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బు లాక్కోవడం అది పెద్ద క్రైమ్ కదా. ఇప్పుడు పార్కింగ్ టికెట్ 20 రూపాయలు ఉంటే 60 రూపాయలు తీసుకుంటున్నారు, పాప్కార్న్ 20 ఉంటే 100 తీసుకుంటున్నారు, కూల్ డ్రింక్ 20 ఉంటే 40 తీసుకుంటున్నారు. మొత్తం అంతా క్రైమే కదా, లీగల్ కాదు కదా. మరి ఇప్పుడు వీళ్ళు పండించింది, ఇప్పుడు ఒక రైతులు పండిస్తున్నారు, ఒక వరి పండిస్తున్నారు. వరి పండిస్తే దానికి 1800 2000 ఇవ్వమంటే క్వింటాల్కు ఇస్తే ఇచ్చేది, లేకుంటే లేదనే వదిలేస్తున్నారు. అంటే రైతులు పండించే పంటలకేమో ధర ఉండట్లే, వీళ్ళు అమ్మే కూల్ డ్రింక్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఒకటికి 100 రేట్లు ఎక్కువ అమ్మేస్తున్నారు. ఇప్పుడు బయట 10 రూపాయలు దొరికే కూల్ డ్రింక్ వాడు 1000 రూపాయలకు అయినా కూడా కొంటున్నారు. సో ఎంత క్రైమ్ అండి అది. అది క్రైమ్ కదా. అలాంటి సినిమా థియేటర్లు అన్నీ కూడా బ్యాన్ చేయాలి. వీళ్ళ దగ్గర ఆ దమ్ము లేదు. దమ్ము లేక వాళ్ళ భార్య ఇచ్చిన ఏదో చిన్న క్లూ పట్టుకొని దొరకబట్టి మేము దొరకబట్టారని ఇదవుతున్నారు. సో అది చాలా తప్పండి. ఎందుకనంటే ఆయన ప్రజల కోసం చేశాడు, ప్రజలకు మంచి చేశాడు. సో అది ఎంత క్రైమ్ అయినప్పటికీ కూడా అది ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఎక్కడ చూసినా సరే కామెంట్ సెక్షన్లో దేవుడు దేవుడు అంటున్నారు రవిని, మీరేమంటారు? సో అంటే జనాలు ఎక్కడ చూసినా కామెంట్ సెక్షన్లో దేవుడు దేవుడు అంటున్నారు కదా, మీరేమంటారు? వాస్తవానికి నిజంగా దేవుడా అండి. ఎందుకంటే ఈ పోలీసులకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు అనేక మందికి వాట్సాప్లలో లింక్స్ పంపుతున్నారు. లింక్స్ క్లిక్ చేస్తేనే అకౌంట్లోకి వెళ్ళి డబ్బులన్నీ కూడా కట్ అవుతున్నాయి. సో వాళ్ళని పట్టుకోండి. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నాయి కూడా 200 రూపాయలు కట్ అయ్యాయి చాలామంది. ఇప్పుడు అనేక మందికి తెలియక చదువుకొని ఇప్పుడు వాళ్ళందరి దగ్గర కూడా సెల్లులు వచ్చేసాయి. సో వాళ్ళందరికీ తెలియక లింక్ క్లిక్ చేయమనగానే లింక్ క్లిక్ చేస్తున్నారు. సో అన్ని 100,000 రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకోండి. ఇలాంటి సేవ చేసే వాళ్ళని పట్టుకుంటే ఏం లాభం అండి? అంటే మూవీ ఇండస్ట్రీకి మంచి చేయాలని పోలీసు వాళ్ళు ఎక్కువ దీనిపైన దృష్టి పెట్టారంటారు జనాల కంటే డబ్బున్నోళ్ళకి. మరి మూవీ ఇండస్ట్రీకి సేవ చేయాలనుకునే వాళ్ళు, మూవీ ఇండస్ట్రీకి కాపాడాలనుకునే వాళ్ళు, మరి మూవీ ఇండస్ట్రీ పెంచుతున్న రేట్లు ఏ విధంగా ఉన్నాయండి? ఒకప్పుడు సినిమా అంటే ఏంటిదండి? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ఈరోజు సినిమా అంటే బిజినెస్. అంటే డబ్బు ఉంది కదా అనేది ఎంటర్టైన్మెంట్ను బిజినెస్గా మార్చారు. అంటే వీళ్ళు ఇష్టమేనా అండి? డబ్బు ఉంది కదా అని పెద్ద పెద్ద 100,000 కోట్లతో సినిమాలు తీసుడు, అవి ఎట్లా రాబట్టాలని మళ్ళీ పేద ప్రజల మీద 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేసుడు, 1000 రూపాయలు దాన్ని 2000 చేసుడు. ఇదేనా అండి సినిమా అంటే? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండండి, ఈరోజు ఎంత మొత్తం కూడా ఐటమ్ సాంగ్స్ పెట్టుడు, మొత్తం ఎక్స్పోజింగ్స్ మొత్తం ఇవే కదా అండి. ఇదా అండి సినిమా? మరి ఎందుకు వీటిపైన వీళ్ళు ప్రశ్నించడం లేదు? ఒకప్పుడు సినిమా అంటే ఎంత మంచి పాటలు ఉండేవా, ఎంతమంది సంగీతం ఎంత మంచిగా ఉండేవండి. ఈరోజు మొత్తం కూడా సినిమాను భ్రష్టు పట్టించింది వీళ్ళే కాండి. ఈ వీళ్ళ లాంటి వాళ్ళకి ఇంకా పోలీసు వ్యవస్థ తోడవడం అంటే అది సమాజానికి కూడా మంచిది కాదనేది నేను హెచ్చరిస్తున్నాను. మరి ఇప్పుడైనా టికెట్ రేట్స్ తగ్గిస్తారంటారా? పైరసీ తీస్తామని అంటారు. తప్పకుండా తగ్గియాలండి. తగ్గియకుండా 1-2 రోజులు పెట్టడము, ఈ అన్ని బెనిఫిట్స్ వాళ్ళు పెట్టడం వల్ల మొన్న ఇది అక్కడ పుష్పలో ఒక అమ్మాయి ఒక చిన్న పాప కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి ఘటనలన్నీ ఎందుకండి? చాలా మంది చనిపోతున్నారు సినిమా మీద పిచ్చితోటి. అంటే సినిమా అంటే అంత పిచ్చున్న ఈ ప్రజల దగ్గర క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్న దందా కంటే ఈయన చేసింది అయితే చాలా తక్కువ అండి. థ్యాంక్ యూ.